హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథల బండి. మన ఛానల్లో బేతాళ కథలు చెప్పుకుంటున్నాము. దాంట్లో ఇంకొక ఉపకథ కర్మ పరిపాకం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ వేళ కాని వేళ నీవీ విధంగా శవాన్ని మోస్తున్నావంటే నీ కర్మ పరిపాకం చెందకపోవటమే కారణమని తోస్తున్నది. పూర్వం నీలాగే ధనగుప్తుడనేవాడు తరించడానికి ఎన్నో అవకాశాలు లభించినా కూడా కర్మ పరిపాకం కానందున ఎన్నో హీన జన్మలెత్తాడు. శ్రమ లేకుండా ఆ ధనగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ధనగుప్తుడు కాశీనగరంలో వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపార దక్షత కలగాడు కావడం చేత ధనం పుష్కలంగా గడించాడు. ధనార్జనకు తగ్గట్టు ధనగుప్తుడికి దైవభక్తి, ధర్మపర్వత్వం కూడా ఉండేవి. ఎప్పుడూ బీదలకు దానాలు చేసేవాడు. యతులకు, సన్యాసులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. అతనికి 3 కొడుకులుండేవారు. ఒకనాడు మానస సరోవరం నుండి దయానందుడనే సిద్ధుడు ధనగుప్తుడి ఇంటికి వచ్చాడు. ధనగుప్తుడు ఆయనకు భక్తితో పూజ చేసి ఆతిథ్యం ఇచ్చాడు. అతని నిష్కపటమైన భక్తి శ్రద్ధలు చూసి సంతోషించి సిద్ధుడు ధనగుప్తుడిని ఏకాంతంగా దగ్గరికి పిలిచి, నాయనా, నీకు తరించే దారి చూపమంటావా అని అడిగాడు. ధనగుప్తుడు సిద్ధుడికి కృతజ్ఞత చెప్పుకొని, స్వామి, అంతకంటే కావలసిందేమున్నది? అయితే నా కొడుకులు ఇంకా చిన్నవాళ్ళు. మరొక 5 ఏళ్ళు పోతే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. అప్పుడు నాకే తరించే మార్గం ఉపదేశించురు కానీ అన్నాడు. సిద్ధుడు సరే అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 6 మాసాలకే ధనగుప్తుడు గుండె జబ్బు వచ్చి మరణించాడు. అతని కొడుకులు చిన్నపిల్లలు కావడం చేత వారికి వ్యాపారం గొడవలు తెలియదు. వారికి తోడ్పడే మిషమీద 10 మంది చేరి వారి డబ్బంతా తినేశారు. వ్యాపారం మూలపడేసరికి ధనగుప్తుడి కొడుకులు 2 గిత్తలని కొని వ్యవసాయం సాగించారు. వారికి అందులో కొంత కలిసి వచ్చింది. ఏదో ఒక విధంగా వారు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ధనగుప్తుడు చెప్పిన 5 ఏళ్ళు గడువు తీరగానే దయానంద సిద్ధుడు మళ్ళీ వచ్చాడు. ధనగుప్తుడు చనిపోయాడని అతని కొడుకుల ద్వారా తెలుసుకొని సిద్ధుడు తిరిగి వెళ్ళిపోతూ బయట ఉన్న పశువుల కొట్టంలో ఉన్న ఒక గిత్తను చూసి అది ధనగుప్తుడేనని తెలుసుకున్నాడు. ఆయన ఆ గిత్తను సమీపించి దానిపైన కమండలూదకం చల్లి, నాయనా, ఇప్పుడైనా తరుణోపాయం చెప్పమంటావా అని అడిగాడు. ఆ గిత్త మనుష్య భాషలో, స్వామి, మరొక 5 సంవత్సరాలు ఆగండి. నేను లేని కారణం చేత నా కొడుకులు వ్యాపారంలో దెబ్బతిని వ్యవసాయం మొదలెట్టారు. నా సాయంతో వాళ్లకు వ్యవసాయం కాస్త గిట్టుబాటుగా ఉన్నది. మరొక 5 ఏళ్ళు ఆగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అన్నది. సరే, అలాగే కానీ అంటే సిద్ధుడు వెళ్ళిపోయాడు. సిద్ధుడు వెళ్ళిన కొద్ది కాలానికి ఆ గిత్త రోగం వచ్చి చచ్చింది. అది మొదలు ధనగుప్తుడి కొడుకులు వ్యవసాయంలో నష్టం వచ్చింది. కారణాంతరాలు కూడా ఏర్పడటం వలన వాళ్ళు ఉన్న కాస్త పొలము, ఇల్లు పోగొట్టుకొని ఊరి చివర చిన్న పాక ఒకటి వేసుకొని కూలి చేసుకుంటూ పొట్ట కోసుకోసాగారు. మళ్ళీ 5 సంవత్సరాలు కాగానే సిద్ధుడు గిత్త రూపంలో ఉన్న ధనగుప్తుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ధనగుప్తుడి కొడుకులు ఊరి బయట పాకలో ఉన్నట్టు విని ఆయన అక్కడికి వచ్చేసరికి ఒక కుక్క బొయ్యుమని అరుస్తూ ఆయన మీదికి వచ్చింది. సిద్ధుడు దానిపై కమండలూదకము చల్లి, ఏమి నాయనా, ఇప్పటికైనా ఉపదేశం పొందుతావా అని అడిగాడు. ఇంకొక 5 సంవత్సరాలు ఆగండి స్వామి, నా కొడుకులు కూలి పని చేసుకొని కాస్త వెనకేసుకుంటున్నారు. యాచకులు, దొంగలు రాకుండా నేను కాపలా కాస్తున్నాను. 5 ఏళ్ళు ఇలా కాపాడానంటే వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడతారు అన్నది కుక్క మనిషి భాషలో. సరే, అలా కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకే ఆ కుక్క కూడా చనిపోయింది. ధనగుప్తుడి కొడుకులు బొత్తిగా నికృష్ట జీవితం గడుపుతున్నారు. 5 ఏళ్ళు తిరిగి రాగానే సిద్ధుడు వారున్న చోటికి వచ్చాడు. కుక్క విషయం ఆయన విచారించగా ధనగుప్తుడి కొడుకులు అది 4 ఏళ్ల కిందటే రోగం వచ్చి చచ్చిపోయిందని చెప్పారు.
సిద్ధుడు ధనగుప్తుడి కోసం దివ్య దృష్టితో వెతకగా అతని భూమి లోపల ఒక చోట పాము రూపంలో లంకె బిందెలను అంటిపెట్టుకొని ఉన్నట్టు తెలియవచ్చింది. ఆయన ధనగుప్తుడి కొడుకులతో, నాయనలారా, మీకు లంకె బిందెలు దొరికే చోటు చూపుతాను, వాటిని తవ్వి తెచ్చుకుంటారా అని అడిగారు. అంతకంటే కావలసింది ఏమిటి అంటూ ధనగుప్తుడి కొడుకులు ముగ్గురు 3 గడ్డపారలు తీసుకొని సిద్ధుడు వెంట వెళ్ళి ఆయన తవ్వమన్న చోట తవ్వారు. లంకె బిందెలు దొరికాయి. కానీ వాటిని చుట్టుకొని ఉన్న ఒక పెద్ద పాము తల మీద పామును చూసి వెంటనే ముగ్గురు దాని మీద 3 దెబ్బలు వేశారు. సిద్ధుడు వారిని వారించి ఆ పాముని పూర్తిగా చావకుండా కాపాడి దానిపై కమండలూదకం చల్లి, నాయనా, ఇప్పుడైనా తరించే మార్గం చెప్పమంటావా అని ప్రశ్నించాడు. పాము బాధగా తల ఎత్తి మానవ భాషలో, త్వరగా చెప్పండి స్వామి అన్నది. సిద్ధుడు దాని చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. అంతా విని పాము తలవాల్చేసి ప్రాణాలు విడిచింది. ధనగుప్తుడి కొడుకులు ఆ లంకె బిందెలు పట్టుకుపోయి తిరిగి ఆస్తుపాస్తులు సంపాదించి బాగుపడ్డారు. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాకొక సందేశం. పాము జన్మ కన్నా కుక్క జన్మ దానికన్నా, పశు జన్మ దానికన్నా మానవ జన్మ ఉత్తమమైనవి కదా. ఉత్తమ జన్మ తలెత్తినప్పుడు కూడా ధనగుప్తుడికి తరించాలని లేని తహతహ పాము జన్మలో ఎందుకు కలిగింది? అతను ఇంకా హీన జన్మ ఎత్తవలసి వస్తుందని భయపడ్డా, లేక లంకె బిందెలు పొందాక తన కొడుకులకు తన సంరక్షణలో ఇక అవసరం ఉండదని కొన్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధనగుప్తుడికి మనసు మారడానికి హీన జన్మనెత్తుతానన్న భయం కారణం కాదు, ఇక ముందు తన కొడుకులు తన సంరక్షణ అవసరం ఉండదన్నది కారణం కూడా కాదు. కొడుకులపై గల మమకారమే అతన్ని తరించనివ్వకుండా చేసింది. ఆ మమకారం చేతనే అతను కుక్క జన్మ ఎత్తి కూడా తాను హీన జన్మ ఎత్తినందుకు విచారించలేదు. తన సంరక్షణ మాటకు వస్తే అతను ఇంకా సంరక్షితంగా తన కొడుకులకు స్థితి కంతగా దిగజారిపోయిందే కానీ అణుమాత్రమైన పెరగలేదు. అందుచేత ధనగుప్తుడు అసలైన పరివర్తనకు కారణం కొడుకులపై మమకారం పోవటం. దానికి కారణం వారు అతన్ని కొట్టిన చావు దెబ్బలు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టు ఎక్కాడు. ఈ కథ సమాప్తం.